దగ్గర మాట్లాడిండు, అన్నా మాకు మోసం జరిగింది, ఖచ్చితంగా కొట్లాడతామని. మూకుమ్మడిగా అన్ని సంఘాలు పర్మనెంట్ చేయమని రెడీగా ఉన్నా సంతకం పెట్టట్లేదు. ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి డ్రైవర్లు తీసుకొచ్చి నడుపుతుండ్రే. ఇక్కడ డ్రైవర్ లేరా? తెలంగాణ వాళ్ళు డ్రైవర్లు కూడా లేరా? పనికిరారా? మొత్తం హైదరాబాద్లో ఉన్న కార్మికులను దూర ప్రాంతాలకు వేయాలని ప్లాన్ చేసిర్రు. అంటే మెల్లమెల్లగా ప్రైవేట్ పరం చేస్తే జిల్లాకు ఒకరు పంచుకొని తినాలనుకున్నారు అందరూ. ఒక్కొక్క మంత్ ఒక జిల్లాకు పంచుకొని ప్రైవేట్ బస్సులు నడుపుకోవాలనుకున్నారా? కొత్త బస్సులు కొనరు, ఉన్న బస్సులతో నడిపిస్తారు. మెల్లగా ప్రైవేట్ పరం చేయడానికి ప్లాన్ అంతా కూడా. ఇది ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు, తెలంగాణ ప్రజల సమస్య. రేపు ప్రమాదం జరిగితే ఎవడు బాధ్యులు? భద్రత ఆర్టీసీ అంటే కళ్ళు మూసుకొని ఎక్కుతారు. రక్షణది ఒక సేఫ్టీ ఆర్టీసీ అంటే. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి భద్రత లేకుండా తెలంగాణ ప్రజలతో చెలగాటమాడుతున్నామంటే కాదు. ఇది ముఖ్యమంత్రి జోక్యం కలిగించుకోవాలి, వెంటనే వాళ్ళతో చర్చలు జరపాలి, వాళ్ళ డిమాండ్ పరిష్కరించాలి. కమిటీలు వేసి కాలయాపన చేస్తే కాదు. అదొక్కటే కాదు, రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోతున్నారు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళు బతికేది ఆఫ్టర్ సర్వీస్ అయిన తర్వాత 10 ఏళ్ళు బతుకుతారు, మహా అంటే 15 ఏళ్ళు బతుకుతారు. 2.5 ఏళ్లలో ఎప్పుడు వస్తాయో రావా డబ్బులు అని చెప్పి ఎంతోమంది ఉన్న రోగం 10 లేచి చనిపోయినారు. ఎక్కడ లేదు, వార్తలు ఎక్కడ రావట్లేదు. ఈరోజు కాళేశ్వరం జడ్జిమెంట్ తర్వాతనైనా, ఘోష్ నివేదిక జడ్జిమెంట్ తర్వాతనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ప్రభుత్వానికి చెంపపెట్టింది, గుయ్యమని కొట్టింది. ఎన్నో వచ్చినాయి అట్లా. అసలు మీరేం పట్టించుకోవట్లేదు. అది మేము చెప్తున్నాం. అది పేల్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు పేల్చింది. ఎవరు పేల్చారని దాని మీద మీరు కమిటీ అయ్యండి. ఇప్పుడు ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికను కోర్టు కొట్టేసింది కదా, ఇదే ఘోష్ కమిటీని పాములతో పేల్చిండ్రు, డైనమైట్లతో పేల్చిందని ఆరోపణ ఉంది. నిజమా కాదని మీరు ఏదో వేయండి. ఎప్పుడైతే శబ్దం వచ్చినప్పుడు ఒక అసిస్టెంట్ ఇంజనీర్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండో, ఆ అసిస్టెంట్ ఇంజనీర్ను ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరెవరున్నారో గుర్తించి మీరు ఎంక్వైరీ చేయండి, ఇది వాస్తవమా కాదనేది. ఒక ఇంజనీర్ పోయి కంప్లైంట్ చేసిండంటే శబ్దము పెద్ద శబ్దం వచ్చింది, బాంబు వేసిన శబ్దం అంటే ఖచ్చితంగా అక్కడ ఏదైనా విస్ఫోటం వస్తేనే ఆటోమేటిక్గా కుంగితే శబ్దం రాదు, కుంగిందని శబ్దం రాదు. కుంగింది ఎప్పుడు ఎక్కువ తీవ్రతమైనటువంటి ఒత్తిడితో వాటర్ వస్తున్నప్పుడు కూలితే ఆ టైంలో కూలుతుంది. నిజంగానే కూలితే ఈ పాటికి ఎన్నో వరదలు వచ్చినాయి కదా, ఎప్పుడో మొత్తం కొట్టుకుపోయేది. ఈరోజు మీరు చేసే రిపేర్ను ఆరో చేసింటే మీకు మంచి పేరు వచ్చేది, తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది. కేవలం బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే కుట్రతోన తెలంగాణ నాశనం చేసింది ప్రభుత్వం, ఒక ఇగోతోన. ఏం లేదు అక్కడ. కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఏకైక ఎజెండాతో కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని తిడితేనే నాకు ఓట్లు వచ్చినాయి, ఇగో దానిలోనే కంటిన్యూషన్ ఉంటేనే ఇంకా నన్ను నమ్ముతారనే భ్రమలో ఉంటే ఇవాళ కేసీఆర్ ఏందో తెలంగాణ ప్రజానికి తెలిసిపోయింది. కేసీఆర్ తెలంగాణ ఏం చేసిండో కూడా తెలిసిపోయింది. మరి ఈ ఘోష్ నివేదిక వచ్చిన తర్వాతనైనా మీరు కళ్ళు తెరిచి ప్రభుత్వం ముందుకు పోయింటే బాగుండేది. ఈ నివేదిక అనేది మొదటి నుంచి కూడా మా నిపుణులు కానీ, మా ఇరిగేషన్ సంబంధించిన రిటైర్డ్ ఇంజనీర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్పినారు, ఎస్ఎల్బీసీలో కనీసము చనిపోయిన శవాలు తీయనేటువంటి ప్రభుత్వం
చాలా సిగ్గుచేటది. లోపల చనిపోయినటువంటి శవాలు తీయని వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ కాళేశ్వరం కావాలని కుట్ర చేసి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాకు న్యాయస్థానంపై నమ్మకం ఉంది. ఎన్ని ఆరోపణలు చేసినా న్యాయము ధర్మమైనది ఉంది, మా వైపు కాపాడుతుంది అనే దాన్ని ఒక్కరిని నమ్ముకున్నాం. మేము న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకొని మా ప్రభుత్వం నడుస్తూ ఉంది. న్యాయం ధర్మం వైపే మేము ఉన్నాం. ఇవాళ మీరు అటు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కాలువల టెండర్లను రద్దు చేస్తారు, కాలువ టెండర్లు పిలువరు, 90% కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టును ఎండబెడతారు, మోటార్లు పెట్టినా మోటార్లు ఆన్ చేయరు. ఇవాళ మీరు కేసీఆర్ గారిని తిట్టుతూ అంత పెద్ద తెలంగాణ తెచ్చి అంత పెద్ద మనిషిని అసత్య పదార్థాలు తిట్టుతూ ఈ ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. కానీ ఒక్క పని మంచి చేసి చెప్పండి. మీరు ఒక్క పని మీరు చేసినటువంటి 2.5 ఏళ్లలో మీరు చేసిన ఒక్క పని చెప్పండి. ఒకే ఒక్క పని మీరు చేసేది కూల్చడం తప్ప ఏం లేదు. ఇది కూల్చే ప్రభుత్వం, కానీ మీరే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, కూలిపోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మళ్ళా భవిష్యత్తులో ఎవరు కూడా కాంగ్రెస్ అంటే ఉలికిపడేటట్టు చేస్తూ ఉన్నారు. ఇలా ఎట్టి పరిస్థితులలో తెలంగాణ సమాజాన్ని నుంచి కేసీఆర్ను దూరం చేయలేరు. కేసీఆర్ను అప్రతిష్టపాలు మీరే అయిపోయింది. ఎలక్షన్ ముందు నడిచిపోయింది. అది ఏదో ఒక రోజు తిరగబడే రోజులు ఈ ప్రభుత్వం పైన ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఒక్కొక్కరు ఆర్టిజన్స్, ఎంప్లాయీస్, స్టూడెంట్స్, రైతులు, టోటల్గా ఇలా ఆర్టీసీ, మళ్ళా సకల జనులు మీపై సమ్మె చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, సకల జనులలో మీ ఒక కొంతమంది తప్ప మొత్తం సమాజం మొత్తం కూడా మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తిరగబడే రోజులు వస్తాయి. మాటకు మాట, తిట్లకు తిట్లు తిట్టడం కాదు. మీరు ఆత్మపరిశీలన చేసుకొని మీరు రాసినటువంటి మీ గ్రంథం, మీ మేనిఫెస్టో ముందు పెట్టుకొని ఏ అమలైనవో చర్చించండి, బహిరంగ చర్చించండి. మీ 100 రోజుల పాలనలో ఒకరోజు కంప్లీట్గా ఓ హామీలపైనే దరఖాస్తులు ఇవ్వండి, హామీలపైనే మేము చర్చిద్దామని చెప్పి మీ 100 రోజుల్లో 99 రోజుల్లో ఒకరోజు పెట్టండి. పోలీసులు లేకుండా పెట్టండి, మీకు అర్థమవుతుంది. పోలీసు లేకుండా అందరూ అటెండ్ కామని చెప్పండి, మీకు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుందో. 100 రోజు 100 days రోజు ఇదే ఒక కార్యక్రమం పెట్టండి. లేదు 100 ఫిక్స్ అయిందనుకో 101 రోజు పెట్టండి. అన్ని హామీలు అయినాయి. మీకు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే మాకు చెప్పండి. హామీలు అమలు కాని వాళ్ళు, లబ్ధి పొందినటువంటి వాళ్ళు దరఖాస్తు చేయండి అని పెట్టండి. అంతేగాని భయభ్రాంతులు గురి చేస్తే ఎట్టి పరిస్థితిలో మేము ఊరుకోం. తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ తెచ్చిన నాయకుడు 14F మొన్న కేసీఆర్ గారు చెప్పినారు, ఈ మల్లేశ్వర ఉద్యమం 14Fతోనే స్టార్ట్ అయిందని. ఆ 14F స్టార్టింగ్లో అగ్రభాగాన ఉన్నటువంటి మేము కేసీఆర్ గారు వెంబడి 14F ప్రారంభించి స్వామిగౌడ్ గారు, దేవిప్రసాద్ గారు, విఠల్ గారు, మేము ప్రారంభించి అక్కడి నుంచి అదే గాంధీ భవన్ ముందర నుంచే ప్రారంభించి ర్యాలీగా బయలుదేరి 14F ఎట్టి పరిస్థితులలో 14F రద్దు చేయకపోతే రాష్ట్రమే తెచ్చుకుంటామని చెప్పి మాట ప్రతినభూని కేసీఆర్ సార్ సమక్షంలో